ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ మెజారిటీ స్థానాలు సాధించినందుకు గాను మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయం యావత్ భారతదేశానికి దిశానిర్దేశమని, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఆంధ్ర ప్రజలకు, కూటమి అభిమానులకు తెలంగాణలోని ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు అభిమానుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది సిహెచ్వి హనుమంతరావు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, బోధన్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గోపాల్ రెడ్డి, పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, భాస్కర్, సచిన్ పటేల్, విఠల్ పటేల్, రామకృష్ణ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైనాట్ 175 విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క ఓటమి చెంపపెట్టుగా భావిస్తున్నాము. మేము కూటమిగా అందరూ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టి అత్యధిక తను ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలనే ఉద్దేశంతో తను తగ్గి ఈరోజు నెగ్గి ఈ కూటమిని బలపరిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రూలింగ్ పార్టీని కెంటివేసి అపోజిషన్ పార్టీ అధికారాన్ని చేపట్టడం ప్రపంచ దేశాల్లో అంతకుముందు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి అన్న నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి రావడం, అదేవిధంగా ఈరోజు కూటమి విజయదుందుని మోగించడం, తెలుగుదేశం పార్టీ అనేక ఇటువంటి ఘన విజయాల్ని సాధించడం మనం ఎన్నోసార్లు చూసాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేము ఒక చంద్రబాబు నాయుడు అభిమానులుగా ఈరోజు ఇక్కడికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.